హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పరమాన్నం చాలా టేస్టీగా చాలా త్వరగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పరమాన్నం ఈ విధంగా కుక్కర్లో చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పరమాన్నం చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, నీళ్లు పోసుకొని బియ్యాన్ని 3-4 సార్లు బాగా కడగాలి. బియ్యాన్ని ఈ విధంగా కడిగిన తర్వాత అందులో 4 కప్పుల పాలు, మనం బియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో పాలు తీసుకోవాలి. 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు పాలు పైకి పొంగిపోకుండా ఒక చిన్న గిన్నెను పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని కుక్కర్ను స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. మనకి కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని అందులో 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి గిన్నెలో వచ్చిన పాలను రైస్లో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే మరో విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవచ్చు. ఒక నిమిషం తర్వాత ఈ విధంగా కొంచెం దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ముందుగా మనం కరిగించిన బెల్లాన్ని స్ట్రైనర్ పెట్టుకొని వేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ నెయ్యితో కలిపి వేసుకోవాలి. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో బెల్లం అంతా బాగా కలిసేలా మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత మనకి పరమాన్నం చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు పరమాన్నాన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ప్రసాదం పులిహోర చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పులిహోరని మనం చాలా త్వరగా చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా గుడిలో ప్రసాదంలా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పులిహోర చేసుకోవడానికి కుక్కర్లో 1 గ్లాసు బియ్యం, నీళ్లు పోసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత అందులో 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తరువాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయే లోపల స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దినుసులు వేగాక 2 టీ స్పూన్లు నువ్వులు వేసుకొని చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా వేగాక వాటిని మరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం ఎక్కువ చింతపండు తీసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చింతపండులో గింజలు పీసు లేకుండా తీసుకుంటే మళ్ళీ మనం చింతపండు రసాన్ని వడకట్టుకునే పని ఉండదు.
2 నిమిషాల తర్వాత చింతపండు ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న దినుసులు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పొడిని మరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా మనం ఉడికించిన చింతపండు వేసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ మూత తీసి అందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మనం నీళ్ళని కరెక్ట్గా పోసుకుంటే రైస్ ఈ విధంగా పొడి పొడిగా ఉడుకుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద తాలింపుకు ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత అందులో 4 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న చింతపండు పేస్ట్, పులిహోరకి సరిపడినంత ఉప్పు, మరో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత చింతపండు ఈ విధంగా ఉడికిపోతుంది. తరువాత రైస్లో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడి 1 టేబుల్ స్పూన్, తాలింపు వేసుకున్న చింతపండు వేసుకొని రైస్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం పులిహోర రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.